హలో బ్రో, మీ పేరు? నా పేరు హర్షిత్. ఎక్కడ నుండి బ్రో? నేను కోంపల్లి నుంచి వచ్చిన. కోంపల్లి. దేవర ట్రైలర్ రిలీజ్ అయింది ఎన్టీఆర్ది. ఎలా ఉంది బ్రో? చూసారా? ఎలా ఉంది? చూసినా కానీ బాగుంది. చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి, విఎఫ్ఎక్స్ చాలా మంచిగా ఉంది, అది బోట్ సీన్ ఉంది, అది ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు చాలా ఇష్టం వచ్చింది. ఇప్పుడు రిలీజ్ అయితే నేను వెళ్తా అలా చూడడానికి. అట్లా ఉంది. కొంతమంది హాలీవుడ్ మూవీ నుండి కాపీ చేశారు దేవర మ్యూజిక్ కానీ ఆ సీన్స్ కానీ అంటున్నారు. ఆ బోట్ సీన్ ఏదైతే అన్నారో షిప్లో ఉన్నదో అవన్నీ హాలీవుడ్ నుండి కాపీ చేశారంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూసాక? హాలీవుడ్ నుంచి కాపీ చేసినారు చేయలేదు అది ఏం పర్వాలేదు. మనం ఇట్లా చూసుకోవాలి, ఇన్స్పైర్ అయినారు. ఇండియన్ మూవీ టాలీవుడ్ మూవీ ఇట్లా పైనకి వెళ్ళాలి అయితే ఇట్లా అవుతుంది. ఇంకా చాలా బాగుంది. ఇట్లానే టాలీవుడ్ మూవీస్ ఇంకా రావాలి ఎన్టీఆర్ది. ఇంకా హీరో కూడా ఇంకా ఫేమస్ హీరో చాలా అయితే ఇంకా డెవలప్ అవుతుంది అని నాకు చాలా నచ్చింది ట్రైలర్. అలాగే సైఫ్ అలీ ఖాన్ గారు ఉన్నారు, అందులో విలన్ అంటున్నారు. సెట్ అయిందా ఆయనకు, సైఫ్ అలీ ఖాన్కి ఎన్టీఆర్ గారికి? సైఫ్ అలీ ఖాన్ ఇంకా చాలా బాగా సూట్ అవుతుంది విలన్లో. అటు బియర్డ్ పెట్టిండు, పెద్ద హెయిర్స్, చాలా మంచిగా కనిపిస్తుంది. బెస్ట్ రోల్ విలన్ అయితే నాకు సైఫ్ అలీ ఖానే అనిపించింది. జాన్వీ కపూర్ చూసుకుంటే హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం తెలుగులో యాక్ట్ చేస్తున్నారు. ఆమె ఎలా ఉండొచ్చు? ఆమె రోల్ కానీ ఎన్టీఆర్కి కరెక్ట్ జోడీ అనుకోవచ్చు. ఆమె ఏం అంతా నాకు అది జోడీ అంతా బాగాలేదు, కానీ ట్రై చేస్తేనే తెలుస్తుంది ఏమవుతుంది ముందు. అదే చూడాలి ఎట్లా ఉంది మూవీ, చూసుకునే చెప్పొచ్చు కదా ఎట్లా ఉంది. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? మ్యూజిక్ కానీ యాక్షన్స్ కానీ మీరు ట్రైలర్ చూస్తుంటే ఎలా అనిపించింది? చాలా బాగుంది. నాకైతే అవెంజర్స్ మూవీలో ఎట్లా, ఇంకా KGF RRRలో ఎట్లా సీన్స్ ఉన్నాయి ఎట్లానే చాలా నచ్చింది. ఇట్లానే మజా వస్తుంది అన్న. కొరటాల శివ లాస్ట్ మూవీ ఆచార్య మీకు ఐడియా ఉందా? రామ్ చరణ్తో తీశారు ఆచార్య, చిరంజీవి రామ్ చరణ్తో. అంతే, ఏం ఐడియా లేదు. కొంతమంది చూస్తే ఆ మూవీ లాగా అనిపిస్తుంది అంటున్నారు. సో మీకు ఏమైనా అలా అనిపించిందా? నాకైతే ఏం అనిపించలే. విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి బ్రో చూస్తుంటే? విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇండియన్ సినిమాస్, మనం టాలీవుడ్ కాదు ఇండియన్ సినిమాస్ చెప్పాలి చూసుకుంటే ఎక్కడున్నాయి విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి ట్రైలర్లో. ఇంకా మూవీ కూడా అనుకుంటా అదే లెవెల్లో ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇండియన్ రికార్డ్స్ని బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుందా దేవర మూవీ ట్రైలర్తో ఏమన్నా? అఫ్కోర్స్ అనిపిస్తుంది. ఇంత ట్రైలర్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, యాక్షన్ సీన్స్ ఉన్నాయి, చాలా ఛాన్సెస్ ఉన్నాయి రికార్డ్ బ్రేక్ అవుతుంది. డ్యూయల్ రోల్ చూస్తున్నాం ఇక్కడ, ఫాదర్ సన్ ఒక క్యారెక్టర్స్. ఇద్దరిలో మీకు ఎవరు క్యారెక్టర్ బాగా నచ్చింది? నాకైతే సన్ క్యారెక్టర్ చాలా నచ్చింది. సంధి నచ్చింది. ఓకే. అలాగే సాంగ్స్ మీరు వినే ఉంటారు దేవరాలో, ఎలా అనిపించాయి సాంగ్స్? సాంగ్స్ కూడా చాలా ఎనర్జెటిక్ ఉన్నాయి, ఇట్లా బాగా అనిపించింది, ఇట్లా వైబ్ అవుతుంది మొత్తం. అదే అంతే అలా అనిపించింది. ఓకే. మీ తెలుగు లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉంది. మదర్ టంగ్ ఏంటి బ్రో? నాది మదర్ టంగ్ గుజరాతీ. నేను గుజరాత్ నుంచి హైదరాబాద్ మైగ్రేట్ అయినా. ఓకే. మరి దేవరా మూవీ చూస్తారంటారా ఫస్ట్ డే? అఫ్కోర్స్ చూస్తా. ఎవరితో వెళ్తారు బ్రో మరి? నేను నా గర్ల్ ఫ్రెండ్తో వెళ్తాను. ఓకే, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.